మనం ఏదైనా చెప్పినామంటే వినరనమాట. ఇక్కడ సైట్లో ఉన్నాము ప్రజెంట్ బిల్డింగ్ చేస్తున్నాం. సరే వేరే కొత్త ఆపరేటర్ వచ్చిందన్నమాట. కొత్త ఆపరేటర్ వస్తే బండిలో కూర్చొని అందులోకి వెళ్ళి కటింగ్ రావట్లేదు. మనం బిల్డింగ్ అయితే చేస్తాను కానీ కటింగ్ బయటికి వెళ్ళలేదు అనమాట. ఆ నెలకి ఏమవుతుందంటే రాజులు పట్టుకుంటాయి. ఆల్రెడీ చెప్పి పంపించినావు కుర్రోడికి అని చెప్పరా, కటింగ్ బయటకు వెళ్తలేదు, కటింగ్ బయటకు వెళ్తలేదు, రాజులు తీసుకుంటాయి అని చెప్పు అని చెప్పలేదు. అంటే కింద పెద్ద గ్యాప్ ఉందంట. ఆ గ్యాప్లోకి మొత్తం డ్రిల్లింగ్ చేసిన బట్టి అంతా అందులో పోతాందంట. ఆడు చెప్పి పంపించుకుంటారు. వీడియో చూడండి. అట్లా నాలుగు మనం డ్రిల్లింగ్ చేస్తామంటే మీరు చూసుకోండి. ఊపితో మొత్తం బయటకు వచ్చేసేయాలన్నమాట. దుమ్మంతా బయటకు వచ్చేస్తాయి. ఎయిర్ ఊపుతూ ఉంటుంది. కటింగ్ అయింది బయటకు వచ్చేస్తాను కానీ ఇక్కడ రావట్లేదు. మళ్ళీ అది స్టోన్ మట్టి కాదు. మట్టి రావట్లేదు అంటే సుట్ట కట్టి సాగిపోయింది అనుకోవచ్చు. ఇది స్టోన్ మళ్ళీ రావట్లేదు అన్నమాట. చూడండి. ఇప్పటి వరకు అయితే 40 మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేసేసాడు. 40 మీటర్ల కింద నుండి దుమ్ము లెగుతలేదన్నమాట. ఇది 4 రాడ్లు. దుమ్ము అయితే లెగుతలేదు. ఇంకా 2 రాడ్లు కొడితే మనకి అయిపోతుంది, మొత్తం డ్రిల్లింగ్ అయిపోతుంది. అట్లాంటిది 4 రాడ్ల నుండి మట్టి అయితే బయటకు, దుమ్ము అయితే బయటకు వెళ్తలేదు. 55 మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేసేసినాం అనమాట. డ్రిల్లింగ్ చేసేసి రాడ్లు అయితే బయటకు తీస్తున్నాము. రాడ్లు తీసేటప్పుడు కంప్రెసర్ ఆన్ చేయొద్దు, ఇట్లా రొటేషన్ కూడా చేయొద్దు, ఫ్రీగా తీసేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా కటింగ్ బయటకు వెళ్ళలేదని, దానివల్ల రాడ్లు అయితే ఫ్రీగా రావట్లేదు అనమాట. పట్టుకుని వస్తాయి. ఇప్పుడు రొటేషన్ వేసి కంప్రెసర్ మీద బయటకు అయితే తీస్తున్నాం. లేదంటే కంప్రెసర్ ఆన్ చేయకపోతే రాడ్లు అయితే అసలు రానే రావన్నమాట. అట్లా ఇది ఇంకా నిన్నటి బోరే, నిన్న అవ్వలేదన్నమాట. ఇవాళ స్టీల్ కేసింగ్ అయితే వేస్తున్నాం. పైన బోల్డర్స్ ఉండి ఆ బోల్డర్స్లో దుమ్ము అయితే బయటికి రాలేదన్నమాట. బోర్లో కటింగ్ అంతా బోర్లో ఉంది, పైకి వెళ్తలేదు. ఇప్పుడు స్టీల్ కేసింగ్ దించి కేసింగ్ అయితే దింపాలన్నమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు స్టీల్ కేసింగ్ వేసిన తర్వాత పీవీసీ దించాలి. ఇంతే ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొకటి చెప్పింది వినాలన్నమాట. మనం చెప్పింది తినకపోతే ఎట్లా ఉంటాయి, ఎందుకంటే మనకు తెలుసు కదా